హాయ్, నేను మీ జావేద్. ఈరోజు నామినేషన్స్ ఎపిసోడ్ ఎక్సలెంట్గా జరిగింది. శ్రీజ శ్రీజ లోపలికి తిట్టడానికి వచ్చిందా, నామినేషన్ చేయడానికి వచ్చిందా, అందరితో గొడవ పడడానికి వచ్చిందా, తనకి ఎవరెవరు కోపమో వాళ్ళతో వాగ్వాదం చేసుకోవడానికి వచ్చిందా అర్థం కాదు. రచ్చ రచ్చ చేసేసింది శ్రీజ మాత్రం. సో మేబీ శ్రీజని వైల్డ్ కార్డ్ ఎంట్రీగా మళ్ళీ తీసుకుంటే గబ్బు గబ్బు అయిపోద్ది బిగ్ బాస్ హౌస్ అని నాకు అనిపిస్తుంది, ఎస్పెషల్లీ ఈరోజు ఎపిసోడ్ చూస్తే. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అది పక్కన పెట్టేద్దాం, ఎవరు వచ్చినా ఓకే. తర్వాత ఇక్కడ మామూలు గొడవలు కాదు ఈరోజు నామినేషన్స్ పాయింట్స్లో. శ్రీజ అయితే స్పెసిఫిక్గా కళ్యాణ్కి నామినేట్ చేసింది. కళ్యాణ్ని ఎందుకు నామినేట్ చేసిందంటే కళ్యాణ్ ఎస్పెషల్లీ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. సో రమ్య కళ్యాణ్ని అమ్మాయిల పెచ్చోడు అన్నా కూడా నామినేట్ చేయలేదు అని అంటే నాకు శ్రీజని సపోర్ట్ చేయాలనిపించింది యాక్చువల్గా. ఇది కరెక్టే యాక్చువల్గా. ఇక్కడ ఈ పర్స్పెక్టివ్ ఆఫ్ వ్యూలో కళ్యాణ్ సేఫ్ గేమ్ ఆడాడు. సో మేబీ రమ్య సేఫ్ గేమ్ ఆడాడు అని అనిపిస్తుంది. యాక్చువల్గా ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఏంటంటే చిన్న చిన్న మాటలకి కూడా నువ్వు నన్ను అక్కడ నేను అది చెయ్యాలనుకుంటే నువ్వు నన్ను అక్కడ అప్సెట్ చేసావు, సో నువ్వు నాకు అది ఇవ్వలేదు, నీకు సపోర్ట్ చేసిన నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు, నువ్వు ఫేక్ గేమ్ ఆడావు అని చెప్పేసి నామినేట్ చేస్తుంటే, ఇలాగా ఒక మనిషిని అంత పెద్ద స్టేజ్ మీద అమ్మాయిల పిచ్చోడు అంటే ఎందుకు నామినేట్ చేయలేదు, ఆమెను ఎందుకు నామినేట్ చేయలేదు, అదొక పాయింట్. ఇంకోటి ఏంటంటే సేమ్ ఇమాన్యువల్ దగ్గర ఆ స్లిప్ తీసుకొని తనుజాని నామినేట్ చేస్తా అని చెప్పేసి తనుజాని నామినేట్ చేయకుండా అనవసరమైన నామినేట్ చేశాడు సంజనాని. సో అక్కడ పాయింట్ లేకుండా, గట్టిగా పాయింట్ లేకుండా సింపుల్ నామినేషన్ చేశాడు సంజనాని. సో ఈ రెండు పాయింట్స్ యాజ్ ఇట్ ఈస్ శ్రీజ చెప్పినట్టు చాలా కరెక్ట్, మంచి పాయింట్స్ తీసుకొని అండ్ ఆల్సో కళ్యాణ్కి చెప్పినట్టు నామినేట్ చేసినట్టు నాకు అనిపించింది ఎస్పెషల్లీ. ఎందుకంటే తనకు కూడా తెలియాలి కదా. ఇప్పుడు యాక్చువల్గా మనం ఏమనుకుంటాం, ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఏ కళ్యాణ్ ఫ్యాన్ ఏమనుకుంటాడంటే, సో ఇలాగ చేసినప్పుడు నువ్వు కంపల్సరీ, ఫర్ ఎగ్జాంపుల్ రమ్య విషయంలోనే మాట్లాడుకుందాం. రమ్య ఇంత పెద్ద మాట అన్నప్పుడు నువ్వు ఆమె నామినేట్ చేస్తే నీ ఫ్యాన్స్ కూడా, అంటే నీ కేసు ఓట్లు వేసే వాళ్ళకి కూడా నువ్వు నచ్చావు యాక్చువల్గా. సో ఇలాంటివి చేస్తే ఏమవుతుందంటే లిటరల్లీ ఏమంటారు, నీ ఓటర్స్ని నువ్వు మోసం చేసినట్టు అనిపిస్తుంది నాకైతే ఎస్పెషల్లీ ఈ ఈ కోణంలో చూస్తే. సో అక్కడ ఓటర్స్ కూడా మోసపోయినట్టే కదా. ఏంటి ఇడు ఈ అమ్మాయి ఎంత మాట అన్నా కానీ ఈ అమ్మాయి నామినేట్ చేయలేదు, ఏంటిది సేఫ్ గేమా లేకపోతే ఏంటి, వాళ్ళకు డౌట్స్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. సో ఇలాంటివి చేయకూడదు యాక్చువల్గా. ఇలాంటివి చేయకుండా అతను అండ్ ఆల్సో ఇమాన్యువల్ దగ్గర కూడా ఆ స్లిప్ తీసుకొని తనజాన్ చేస్తా అని చెప్పేసి చేయకుండా, ఎస్పెషల్లీ శ్రీజ భలే చెప్పింది యాక్చువల్గా తనుజాని నామినేషన్ ఎందుకు చేయలేదంటే, తనుజా నిన్ను పిలిచి షోల్డర్ మీద చేయమంటే చెయ్యి చేసిన తర్వాత సో నువ్వు అక్కడ దానికోసంగా అక్కడ నీకు తనుజ ఒక పాజిటివిటీ కనిపించింది నీకు, సో అందుకే తనుజాని నామినేట్ చేయలేదు ఆ తర్వాత వచ్చేసి అని చెప్పడం కూడా ఓకే. నాకైతే ఇవి చాలా వ్యాలిడ్ అనిపించింది యాక్చువల్గా. సో ఇది చాలా వ్యాలిడ్గా శ్రీజ కళ్యాణ్కి చేసింది. తర్వాత కళ్యాణి నామినేషన్ చేస్తే ఒక ఎత్తు అయితే ఆమె అది తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో ఛాయిస్ ఉంటుంది కదా, అది తీసుకెళ్ళి మాధురి గారికి ఇచ్చారు. ఆ డాగర్ తీసుకెళ్ళి మాధురి గారికి ఇచ్చారు. ఇది ఎక్సలెంట్ అసలు. యాక్చువల్గా ఆమె శ్రీజ లోపలికి వచ్చిన వెంటనే మాట్లాడకుండా గొడవ పెట్టుకుంటే మీరు నన్ను అలా చేశారు, ఇలా చేశారు, అలా చేశారు, అలా చేశారు అని చెప్పుకుంటూ గోల గోల రచ్చ రచ్చ చేసుకుంటూ నామినేషన్ చేయకుండా ఆమె గొడవలు పెట్టుకుంటుంది. సో బిగ్ బాస్ ఆమెని స్పెసిఫిక్ గా మీరు వచ్చింది గొడవలు పెట్టుకోవడానికి కాదు, నామినేట్ చేయడానికి అని చెప్పారనమాట. సో అలాగా వచ్చిన వెంటనే మాధురితో గొడవ వేసుకున్న ఆమె ఆ డాగర్ తీసుకున్న మాధురికి ఇచ్చి మీరు ఎవరిని నామినేట్ చేస్తారా, బాండింగ్స్ మీద నామినేట్ చేస్తారా అని చెప్పి స్పెసిఫిక్గా చెప్పేసి మీరు ఎవరిని చేస్తారో చేయండి అని చెప్పేసి నేను చూస్తానని చెప్పేసి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత అబ్బో రచ్చ రంబాలు అయిపోయింది ఎపిసోడ్ ఈరోజు. అసలు ఒక వీధిలో ఆపోజిట్ ఇల్లుల వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ బయట ముగ్గులు వేసుకుంటే నీళ్లు వాళ్ళ ఇంటి పైన చెల్లారని చెప్పేసి, వాళ్ళ ఇంటి వాకిలి మీద చెల్లారని చెప్పేసి వీళ్ళింటి వాకిలి మీద చెల్లేది ఎడో ఆ ఇద్దరు ఆడవాళ్ళు వచ్చేసి ఎలా గొడవ పెట్టుకుంటారో దానికన్నా ఘోరంగా గొడవ పెట్టుకున్నారు. అసలు ఏంటంటే అసలు నాకైతే ఈరోజు అసలు ఇది ఎపిసోడ్ లాగే అంటే బిగ్ బాసే అనిపించలేదు ఆ గొడవ చూస్తే. అసలు ఇది నాకైతే ఒక స్ట్రీట్ ఫైట్ లాగా అనిపించింది. సో అంత స్ట్రాంగ్గా అబ్బా ఒక్కరంటే ఒక్కరు తగ్గరే. మాధురి గారు అయితే ఫైర్ ఈరోజు దొరికిందయ్యా ఛాన్స్ అని చెప్పేసి. అంటే మాధురి గారికి నాకైతే కొంచెం టెంపర్ ఎక్కువ అనిపిస్తుంది. సో అందువలన ఇది చాలా గొడవ. అది కాకుండా రీతు కూడా అస్సలు తగ్గదు.
అసలు తగ్గనే తగ్గదు. అసలు మాధురి రీతుని ఎందుకు నామినేట్ చేశారంటే ఆ గేమ్లో మనీ తీసుకుని వెళ్ళి డెమాన్కి ఇవ్వడం. సో దాని మీద ఎస్పెషల్లీ మాధురి గారు రీతుని నామినేట్ చేశారు. దాని మీద రచ్చ రచ్చ రంబోలు అయిపోయింది. నా ఇష్టం నాకేమంటుంది ఆమె, నువ్వు ఎట్లా వేస్తావు నా టీంలో ఉండి అని చెప్పేసి ఈమె. సో ఈ నామినేషన్ మాత్రం రచ్చ రంబోలా. సో ఇక్కడ మాధురి రీతుని నామినేట్ చేసింది, శ్రీజ కళ్యాణి నామినేట్ చేసింది. తర్వాత అంటే ఫస్ట్ ప్రియా వచ్చారు, కానీ శ్రీజ నామినేషన్ కొంచెం ఫైర్ ఎక్కువ ఉందని చెప్పేసి ఫస్ట్ శ్రీజ చెప్పాను. తర్వాత ప్రియా వచ్చారు కదా, ప్రియా వచ్చిన తర్వాత ఆమె సంజనాని నామినేట్ చేశారు. తర్వాత ఆమె ఛాన్స్ వచ్చేసి కళ్యాణ్కి ఇచ్చారు, కళ్యాణ్ రాముని నామినేట్ చేశారు. సంజనాని ప్రియా గారు అంటే ప్రియా దగ్గర అంత అంటే రీసెంట్గా జరిగిన దాని మీద సంజన గారిని నామినేట్ చేయడం జరిగింది. సంజన గారు ఎక్కువ బాడీ షేమింగ్ చేస్తారు, అంటే ఇలాగ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దివ్యాని రోడ్ రోలర్ అంటాం, దీని మీద నామినేట్ చేశారు. ఇంకోటి కూడా ఏమన్నారంటే తనుజ ఎక్కువ నిఖిల్తో బాండింగ్ క్రియేట్ చేస్తుంది, ఇలా చెప్పడం జరిగింది అనమాట. అది కొంచెం అసహ్యంగా అనిపించింది ఆ మాటలు. సో సంజన గారితో సో ఇక్కడ సంజన గారిని వ్యాలిడ్ నామినేషన్ అనిపించింది. ఇక్కడ చాలా వ్యాలిడ్గా ప్రియా గారు సంజనాని నామినేట్ చేసింది, స్ట్రాంగ్గా ఉన్నాయి ఇక్కడ ఆమె. సో ఆమె నోటికి వచ్చింది అది మాట్లాడేస్తారు. సో దానివల్ల ఆమె నామినేషన్ అయిపోతున్నారు. సో ఇదేంటంటే ఆమె ఏమంటున్నారు ఆ మాటలు. సో ఆమెకు ఓటేసే వాళ్ళు కూడా ఈమెగా మనం ఓట్లు వేస్తున్నాం అనిపించేలాగా ఓట్లు చేస్తున్నారు సంజన గారు. సో నాకైతే అలాగే అర్థమైపోతుంది. ఇప్పుడు ఇలాంటి మాటలు నోటికి ఏమొచ్చినా అన్న మాటలు కోపంలో, అది కూడా ఫ్రస్ట్రేషన్లో ఎక్కువ వేస్తున్నారు. అది ఒకసారి 2 సార్లు కాదు, అమ్మ ఫస్ట్ నుంచి ఇంతేమి. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ మిడ్లో ఉన్నాం, బిగ్ బాస్ మిడ్లో ఉన్నాం మనం ఇప్పుడు. అయినా కానీ ఆమె అలాగే యూజ్ చేయడం. సో ఓకే, ప్రియా గారు మంచి పాయింట్స్ తీసుకొచ్చి సంజన గారిని నామినేట్ చేశారు అనిపించింది నాకు. తర్వాత ప్రియా గారు ఏం చేశారంటే కళ్యాణ్కి ఇచ్చారు ఆ డాగర్ ఛాన్స్ నామినేట్ చేయడానికి. కళ్యాణ్ వెళ్ళి రాము నామినేట్ చేశాడు. ఇక్కడ ఏం లేదు, గేమ్ రిలేటెడ్గానే మనీ విషయంలో నిఖిల్కి రాము మనీ ఇచ్చాడు అనమాట. సో విషయంలో వీళ్ళు నామినేట్ చేయడం జరిగింది. సో అది పెద్ద స్ట్రాంగ్ ఏం కాదు, సింపుల్ నామినేషన్ అనిపించింది నాకైతే. సో కళ్యాణ్ వెళ్ళి రాము నామినేట్ చేశాడు. తర్వాత మనీష్ వచ్చారు, మనీష్ వచ్చేసి కళ్యాణ్ని నామినేట్ చేయడం జరిగింది. స్పెషల్లీ ఇది తెలిసిందే, అక్కడ ఇమాన్యుల్ దగ్గర స్లిప్ తీసుకొని తనుజాని నామినేట్ చేయకుండా వెళ్ళి అన్ఫేర్గా సంజనాని నామినేట్ చేశారు. అదే పాయింట్ మీద ఈయన కూడా మనీష్ కూడా కళ్యాణ్ని నామినేట్ చేయడం జరిగింది. ఎక్కడ ఈయన లిటరల్లీ అంటే ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళు ఉంటుంది కదా, వచ్చేసి ఒక మాట అన్నారండి, ఏమన్నా అంటే రాసుకున్నది, ముద్దు మాటలు చెప్పి మందార పువ్వులు చెవిలో పెట్టారు అని. ముద్దు మాటలు చెప్పి మందార పువ్వులు చెవిలో పెట్టారంటే ఆయన ఇండైరెక్ట్గా తనుజకి చెప్పారు. తనుజ వల్ల ఇతని గేమ్ ప్లాన్ చెడిపోతుందా, ఈయన ఏప్రిల్ ఫుల్ అవుతున్నాడా అనే విధంగా చెప్పారనమాట కళ్యాణ్కి. సో ఇది ఏంటో నాకు అసలు కొంచెం ఏంటంటే బిగ్ బాస్లో ఈసారి మాత్రం కొంచెం బాండింగ్స్ అనేది ఎక్కువ అవుతున్నాయి అనిపిస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే. సో దీని మూలంగానే కదా ఇలాంటి వాళ్ళు వచ్చి ఇలాంటి మాటలు చెప్పడం. సో ఏంటంటే ఓకే, ఒక్కొక్కసారి ఒక్కొక్క బాండింగ్ గురించి చెప్తే బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే 2, 3, 4 వెళ్ళిపోతున్నాయి, దాని గురించి ఎస్పెషల్ తీసుకురావడం, వీళ్ళకి సర్ది చెప్పడం సరిపోతుంది చెప్పాలంటే. ఇది నామినేషన్స్ లేక కాదు, నువ్వు ఇలా ఆడు, ఇలా చెవులో పూలు పెడతారు నీకు, జాగ్రత్తగా ఆడు, నీ గేమ్ నువ్వు ఆడు అని చెప్పేసి అంటే మనీష్ గారు ఒక పాయింట్లో ఓకే, ఆ సంజన గారి పాయింట్లో. తర్వాత ఈ పాయింట్ అయితే నాకు ఏంటంటే ఏదో గైడెన్స్ ఇచ్చినట్టు అనిపించింది, నాకైతే గైడెన్స్ ఇచ్చినట్టు అనిపించింది. సో అలాగే మనీష్ కళ్యాణి నామినేట్ చేశారు. తర్వాత మనీష్ ఇట్లీ ఇమాన్యుల్కి ఇచ్చారు ఆ డాగర్ తీసుకెళ్ళి సెకండ్ నామినేషన్ ఛాన్స్. ఇమాన్యుల్ తెలిసిందే కదా యాక్చువల్గా, అప్పుడు పోగొట్టుకున్నాడు, ఇప్పుడు తనుజాని స్పెసిఫిక్గా నామినేట్ చేశాడు. రచ్చరచ్చగా అయిపోయింది. ఎస్పెషల్లీ ఆయిషా స్టోన్ దగ్గరికి వెళ్ళింది అనమాట ఈ మ్యాటర్. అక్కడ యాక్చువల్గా తనుజ గారు సో ఆమె అర్హురాలు అని చెప్పారు అనమాట, ఆయిషాకి ఆ స్టోన్ అర్హురాలు అని చెప్పారు. సో దాని మీద ఎక్కువ జరిగింది ఇక్కడ. తర్వాత ఏం చెప్పారంటే ఇమాన్యుల్ గారు, తనుజ గారు మాటల మీద అంటే ఆమె పాయింట్స్ మీద ఆమె స్టిక్ అవ్వట్లేదు, వేరే వాళ్ళతో డిస్కషన్ చేసి తర్వాత అది కరెక్ట్ అనిపించకపోతే మార్చేస్తున్నట్టు అని మీనింగ్ చెప్పారనమాట. సో కొంచెం నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఏంటంటే తనుజ గారు ఎక్కువ దేని మీద విషయంలో డిస్కస్ అనేది ఎక్కువ చేస్తారు.
సో ఆమె ఒక డెసిషన్ ఉన్నా కానీ దాన్ని వేరే వాళ్ళతో డిస్కస్ చేసి దాన్ని కరెక్ట్, మేబీ సమ్ టైమ్స్ ఆమె తప్పుగా అనుకోవచ్చు మేబీ, తర్వాత డిస్కషన్స్ వల్ల అది కరెక్ట్ అనిపించి మళ్ళీ ఎందుకు చేయడం అని చెప్పేసి అలా కూడా చేయొచ్చు బేస్డ్ ఆన్ హర్ ఒపీనియన్ యాక్చువల్లీ. ఎందుకంటే తనకు అంత డెసిషన్ మేకింగ్ లేనప్పుడు సో వేరే వాళ్ళతో సపోర్ట్ చేసి నాకైతే అది కరెక్ట్ అనిపించింది, తప్పు అనిపించలేదు యాక్చువల్గా చెప్పాలంటే. సో ఒకటి బిగ్ బాస్ హౌస్లో అంటే మనకి చూపించేది ఒకటే కదా, అంటే మనం ఏమనుకుంటున్నాం వీళ్ళు కరెక్ట్గా మాట్లాడుతున్నారు అనుకుంటున్నాం, అది ఇంటర్నల్గా వాళ్ళు ఎన్ని డిస్కషన్ చేస్తారు దాని గురించి ఎవరి దగ్గర మాట్లాడుకుంటున్నారు, నేను ఇలా చెప్పాలనుకుంటాను పబ్లిక్గా వాళ్ళకి మన నచ్చిన వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు అనమాట. సో అలా జరుగుతూ ఉంటాయి. సో ఇమాన్యుయల్ ఇక్కడ తనుజ గురించి స్పెసిఫిక్గా నువ్వు స్టిక్ అవ్వవు అని పాయింట్స్ చెప్పేసి నామినేషన్ చేశాడు. అంటే ఆయన ఒపీనియన్లో కొన్ని సందర్భాలు నాకు నచ్చలేదేమో, సో దానివల్ల నామినేషన్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో యాక్చువల్గా తనుజ గారు కూడా ఏమంటున్నారంటే దాని గురించి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను, నీకు అర్థం కాలేదు అని చెప్పేసి అంటున్నారు. నాకైతే ఇది అటు ఇటుగా నామినేషన్ అనిపించింది యాక్చువల్గా. ఇమాన్యుయల్ లాస్ట్ వీక్లో చేయకుండా మాటలు పడ్డాడు కాబట్టి సేఫ్ గేమ్ ఆడారు అని చెప్పించుకున్నాడు కాబట్టి ఈసారి తనుజాని నామినేట్ చేశాడు అని అనిపించింది నాకైతే. ఒకవేళ తనుజాని నామినేట్ చేయకపోయి ఉంటే ఈరోజు లాస్ట్ పాయింట్ మీద స్టిక్ అయినట్టు అనిపించేది నాకు. ఆ పాయింట్ మీద అతను సేఫ్ గేమ్ ఆడాడు అని మాట తెచ్చుకున్నాడు కాబట్టి ఈరోజు ఇలాంటి పాయింట్స్ పెట్టి తనుజాని నామినేషన్ చేశాడు అనిపిస్తుంది. సో ఇది ఇటు ఇన్వాలిడ్ కాదు, వ్యాలిడ్ కాదు, నల్ ఇది. తర్వాత ఫ్లోరా సైని గారు రీతుని నామినేట్ చేశారు. ఏ ఫ్లోరా సైని గారు ఎవరు రాసిచ్చారు ఆ పాయింట్స్ మీకు? రాగానే ఆమె ఏమన్నారంటే అన్ఫేర్ గేమ్ అన్నారు. పాపం రీతు ఎంత కష్టపడి ఆడద్ది టాస్క్లో, అన్ఫేర్ గేమ్ అంటే ఎలాగా? సో ఆమె ఒక బాండ్ క్రియేట్ చేసుకుంది ఒక లవ్ లాగా డెమాన్తో, అందరికీ తెలిసిందే. సో వచ్చారు, వాళ్ళిద్దరు కనెక్ట్ అయ్యారు, ఎక్కువ వాళ్ళిద్దరు టైం స్పెండ్ చేస్తూ ఉంటారు, గేమ్స్లో సపోర్ట్ చేసుకోవడం కానీ ఏదైనా టాస్క్లో సపోర్ట్ చేసుకోవడం కానీ సో చేస్తూ ఉంటారు. సో మీరు డెమాన్ని మోసం చేశారని కూడా చెప్పారు. డెమాన్ని మోసం చేశారు అంటే ఏ విషయంలో అంటే ఏదో మాట చెప్పారు. ఏం మోసం అంటే మీరు డమాన్తో స్ట్రాంగ్గా ఉంటారు కానీ డమాన్కి డబ్బులు ఏదో ఫుల్ ఆ మనీ ఇవ్వలేదు, కానీ మీరు అసలు సంజనాథ్ మీకు బాండింగ్ లేదు కానీ సంజనాథ్ కోసం హెయిర్ కట్ చేసుకున్నారు. నాకైతే సింక్ అనిపించలేదు, ఇది తీసేద్దాం ఇన్వాలిడ్ అని. తర్వాత రీతు అంటున్నా ఫ్లోరా సైని సుమన్కి ఛాన్స్ ఇచ్చారు. బా ఇక్కడ అసలు ఏంటంటే సుమన్ గారు ఈరోజు ఫైర్ అనిపించారు నాకైతే యాక్చువల్గా చెప్పాలంటే. ఆయనకి ఏంటంటే ఆయన సింపుల్ పాయింట్స్ అనిపిస్తుంది, బట్ ఆయన ఒపీనియన్లో అది చాలా ఎక్కువ అనిపిస్తుంది. మేబీ మనం ఒకరిని రెస్పెక్ట్ చేయాలి ఒకరి ఒపీనియన్ యాక్చువల్గా. ఎందుకంటే ఆమె ఏం చెప్పారంటే ఆయన సంజనాని నామినేట్ చేసి ఈమె నన్ను తొక్కలో క్యాప్టెన్ అన్నారు, నా మాటకి రెస్పెక్ట్ ఇయ్యరు, నేను చెప్పింది వినరు, ఎస్పెషల్లీ డస్ట్బిన్ దగ్గర చెప్పింది వినరు, తొక్కలో క్యాప్టెన్ అనేసరికి ఆయనకి పాపం మండిపోయింది యాక్చువల్గా చెప్పాలంటే. సో యాక్చువల్గా సంజన గారు ఏం చెప్పారంటే దానికి డిఫెన్స్ చేసుకుంటూ మీరు తొక్కలో క్యాప్టెన్ అంటే నిద్రపోయారు కదా అని చెప్పారు. ఆ నిద్రపోయారు అన్న దానికి ఏంటంటే దానికి తొక్కలో క్యాప్టెన్ అంటే అది తప్పు. తొక్కలో క్యాప్టెన్ అనడమే అసలు తప్పు. ఏమి ఎన్నిసార్లు చెప్పిన నోటు దోల వల్ల నోటు స్లిప్ అది, దాని గురించి ఎక్కువ మాట్లాడను. బట్ ఇక్కడ సుమన్ గారు మాత్రం ఎక్కువ ఫైర్ అయిపోయారు అసలు. తర్వాత నామినేషన్లో బ్రేక్ తర్వాత మాధురి గారు సో మన కూర్చొని అక్కడ అంటే మాధురి గారు కుక్ చేస్తూ ఉన్నారు, వీళ్ళు ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఆ తొక్కలో క్యాప్టెన్ గురించి వీళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటే మళ్ళీ సంజనాకి మాధురి కూడా కొంచెం లిటరల్లీ గొడవ పడింది ఆల్మోస్ట్. తర్వాత అసలు మాధురి గారు దగ్గరు, ఎవరైనా ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయినా ఈమె అంతే ఇంకా ఓవర్కమ్ చేసేస్తారు. అసలు ఈమె అసలు క్వీన్ అనిపిస్తారు వాళ్ళిద్దరిలో నాకు చూపిస్తే. సంజన లిటరల్లీ ఏడ్చింది ఆ మాటలకి. మాధురి గారు అసలు నామినేషన్ చేయాలంటే మాధురి గారు ఎక్కడ తగ్గరు, ఆమె అసలు చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. సో సంజన గారి దగ్గర మాధురి గారు సపోర్ట్ చేశారు, సుమన్కి సపోర్ట్ చేయడం ఏంటి ఆల్సో ఇక్కడ నాకు చాలా బాగా అనిపించింది యాక్చువల్గా. ఎందుకంటే అక్కడ ఆ మాటలకి ఆమె స్టాండ్ తీసుకొని ఆ సుమన్ కోసం మాట్లాడడం, సంజన గారితో ఫైట్ చేయడం ఇక్కడ చాలా బాగా అనిపించింది. సంజన గారిని తొక్కేశారు లిటరల్లీ చెప్పాలంటే. నువ్వు చెప్పేది తప్పు, నువ్వు ఒక అన్ఫేర్ ఏదో చెప్పారు ఏదో చెప్పారు, ఆ పాయింట్ ఏదో నేను రాసుకోలేదు యాక్చువల్గా. అన్ఫేర్ సంథింగ్ చెప్పి సెన్స్ లేదు నీకు అని చెప్పారు అనమాట. సెన్స్ లేదు నిజం, ఆ మాటకైతే ఒక పాయింట్ చెప్పొచ్చు. ఎందుకంటే సెన్స్ లేదు అని ఎగ్జాంపుల్ చెప్తా. తొక్కలో క్యాప్టెన్ అనొచ్చా? అసలు క్యాప్టెన్ మాట వినకుండా ఆమె ఇష్ట ప్రకారం చేసింది అనమాట. ఆ డస్ట్బిన్ దగ్గర అయితే ఆమె క్యాప్టెన్ మాట అసలు వినలేదు.
ఆ రూల్ అది, బిగ్ బాస్ రూల్. క్యాప్టెన్ మాట వినడం అనేది బిగ్ బాస్ రూల్. వినలేదు ఆమె. వినకుండా మళ్ళీ చిన్న చిన్నవి సెటర్లు వేయడము, బాడీ షేమింగ్లు చేసుకోవడము, గొడవలు పట్టడం ఈజీగా, చిన్న చిన్న వాటికి కూడా ఫైర్ అయ్యేవాడు కూడా, దాన్ని పెద్ద పెద్దగా సాగదీయడం. సో ఇవన్నీ చూస్తే మాధురి గారు నీకు సెన్స్ లేదు అని చెప్పడం కూడా నాకు పెద్దగా ఏది అనిపించలేదు. ఓకే అనిపించింది, గొడవ కాబట్టి సో కరెక్ట్గానే మాట్లాడారు అనిపించింది నాకైతే. 2 ఓట్స్ సంజన గారు. సో బాగా ఫైట్ జరిగింది, భలే ఉంది వాళ్ళిద్దరు ఫైట్ చూస్తుంటే. అబ్బా కడుపు నిండిపోయింది నాకైతే. ఇలాంటివి ఉంటేనే కదా మనకి బిగ్ బాస్లో బాగా చూడాలనిపించేది. సో అలాగా నామినేషన్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి ఈరోజు. సో భలే నామినేషన్స్. ఈరోజు శ్రీజ వరకు వచ్చారు. శ్రీజ, రీతు అంటున్నా, ఫ్లోరా, షైని, ప్రియా అండ్ మర్యాద, మనీష్. ఇంకా ఎవరైనా వస్తారా అంటే మేము తెలీదు, రేపు వస్తారా అంటే అంతే అనుకుంటా. వీళ్ళల్లో నుంచి మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇస్తానంటున్నారు. అది ఎంతవరకు నిజం అవ్వదో రేపు, ఈరోజు నైట్కైనా రేపైనా తెలిసిపోతుంది. సో చూద్దాం. బిగ్ బాస్ స్పెసిఫిక్గా చెప్పారు కదా, వీళ్ళలో నుంచి వచ్చి మళ్ళీ మీతో పోటీ చేస్తారని చెప్పారు అనమాట. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చి ఫైనల్ వరకు మీతో పోటీ చేస్తారని చెప్పేసి. సో మేబీ శ్రీజ తీసుకుంటే రచ్చ అయిపోతుంది. ఏం చేస్తాం పాపం, ఆమె అన్ఫేర్గా ఎలిమినేట్ వెళ్ళిపోయారు కాబట్టి ఆమె తీసుకుంటేనే బాగుండు అనిపిస్తుంది నాకైతే. మిగతా ముగ్గురు కన్నా పోలీసు శ్రీజనే మళ్ళీ లోపలికి రావాలి అని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే శ్రీజ ఉంటే కొంచెం ఎక్కువనే ఉంటుంది, కానీ కొన్ని చోట్ల మనిషిని క్రిటిసైజ్ చేసినట్టు ఈరోజు స్పెషల్లీ నాకు మాధురి పక్కన నిలబడి ఆమె నామినేట్ చేస్తుంటే మధ్యలో మళ్ళీ పుల్లెట్టి ఈ పాయింట్ మీద ఆ పాయింట్ అసలు మాట్లాడడం, మళ్ళీ ఈమె హ్యాండ్ రైజ్ చేసి చిన్న లిటిల్గా నాకు ఎక్కడెక్కడ మాధురి గారిని క్రిటిసైజ్ చేసినట్టు అనిపించింది నాకు శ్రీజ. సో అలాంటివి తగ్గించుకోవాలి యాక్చువల్గా, ఎందుకంటే ఇలాంటి వాటి వల్లే ఆమె బ్యాడ్ అవుతారు. సో ఆమె ఒకవేళ వస్తే ఓట్స్ అనేది తక్కువ పోల్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటివి కొంచెం చూడాలి. బట్ ఆమె యాజ్ ఎ కామనర్గా ఆమె చాలా ఫైర్ ఉన్న కంటెస్టెంట్. శ్రీజ చాలా ఫైర్ ఉన్న కంటెస్టెంట్. చాలా స్ట్రాంగ్ ఈమె. ఈజీగా అంటే ఏంటంటే ఏమంటారు, కుంగిపోరు, స్టాండ్ తీసుకుంటారు. ఎంతవరకైనా తన మీద ఏమైనా నెగిటివ్గా చెప్తే దాన్ని పాజిటివ్ చేసేంత వరకు స్టాండ్ తీసుకుంటారు ఆమె. సో అలాంటి కంటెస్టెంట్ మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ లోపలికి వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఐషా పేస్ని రిప్లేస్ చేయాలి కాబట్టి కంపల్సరీ తీసుకుంటారు అని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే బిగ్ బాస్ చెప్పేసి అది తీసుకుంటారు, శ్రీజాన్ని తీసుకుంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. సో దట్స్ ఇట్. రేపు చూద్దాం మళ్ళీ ఎవరు వస్తారు ఎవరు పోతారు అనేది. సో ఈ వీడియో అంతే. మళ్ళీ రేపు చూద్దాం, రేపు మళ్ళీ మాట్లాడుకుందాం. నా వీడియో మళ్ళీ చెప్తున్నాను, నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.